హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధవి నేచురల్ వాళ్ళు. ఈరోజు మా అమ్మాయి స్కూల్లో పడిందంట. అదిగోండి దెబ్బ ఎలా ఉందో చూడండి. ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని ముందు హాస్పిటల్కి వెళ్ళి కట్టేయించుకొచ్చారనమాట. వస్తా టిఫిన్ అడిగింది. తనకి బజ్జీలను పునుగులు 2 తీసుకొచ్చారు నలుగురికి అని. నాకు బజ్జీలు ఇష్టం అని బజ్జీలు కూడా తెచ్చారనమాట. పిల్లలిద్దరికి చెరో ఒక ప్లేటు, నాకు ఒక ప్లేటు బజ్జీ తీసుకొచ్చారు. ఇక పిల్లలు అన్నీ తింటారు కదా, ఇంకా కొంచెం కొంచెం తిన్నాము. తర్వాత టీ పెట్టుకొని తాగామన్నమాట. ఇక ఆయన నేను పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదిగోండి మా పెద్దమ్మాయి కట్టుగా వెళ్ళి చూడండి అట్లా ఆడిద్దు. కానీ ముద్దండి ఇద్దరేను పెయిన్కి బాగా తట్టుకోగలుగుతారు. ఇంకా నేను బట్టలు కూడా మడతేసుకుంటున్నాను అన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే ఇవాళ ఆయన షర్ట్లన్నీ ఎరవైటర్ వేసారనమాట. బాగా ఎండగా ఉందని చెప్పి ఐరన్ చేపిద్దామని చెప్పి ఇంకా ఆయన షర్ట్లు అవన్నీ మడతలు పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుంటున్నాను. ఇగోండి ఈ పక్కన అన్నీ ఉన్నాయన్నీ మా వారి బట్టలు షర్ట్లు అనమాట. ఈజీగా బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక పక్కన పెట్టాను. ఇంకా మా బట్టలు మడతేసుకున్నాను. ఇంకా తర్వాత వాకిలి చిమ్మేసాను అనమాట. చిమ్మేసి నీళ్ళు కూడా కొట్టేసుకున్నాను. కొడతంటే మా జోష్గా వచ్చి నేను కూడా కొడతాను అంటది ప్రతిరోజు. అంతే నన్ను పని చేసుకొనిదు. ఇదిగోండి ఒక చిన్న డబ్బా పట్టుకొని చూడండి ఎట్లా వచ్చిద్దో నీళ్ళు కొడటానికి. అసలు పడిపోతా ఉన్నా కూడా ఎందో ఇంకా అయిపోయినాయి అని ఏడుచుకుంటా వస్తుంది. ఇంకా నేను ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఇవాళ వెళ్తూ కూడా లైక్ ఇచ్చుకోండి. రోజు మా రొటీన్ అంతా మీకు వీడియో చేసి పెడతాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను, చూసేయండి. రోజు మా పిల్లలు ఎంత గొడవ చేస్తారో నన్ను ఏ పని చేసుకునేది. అందుకే నైట్ ఎక్కువే ముగ్గేసుకొని పడుకుంటాను అనమాట. అంట్లో ఎన్ని కూడా తోమేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ బాక్స్ పని పెట్టుకుంటాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి.